భక్తుల కొంగు బంగారమైన అన్నవరం సత్యదేవుడంటే ఎంతో నమ్మకం. నిత్యం వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. కార్తీక మాసం పర్వదినాల్లో అయితే భక్తుల గురించి చెప్పాల్సిన పనిలేదు. భారీ స్థాయిలో వస్తారు. అలాంటి అన్నవరం సన్నిధిలో అపచారం జరిగింది. స్వామివారికి సంబంధించిన సత్యనికేతన్ సత్రంలో మందు బాటిల్స్ దర్శనమిచ్చాయి. ఒక్కసారి ఆకస్మిక తనిఖీలు చేస్తేనే ఇలా బయటపడ్డాయంటే ఇక రోజు తనిఖీ చేస్తే పరిస్థితేంటి? మిగతా సత్రాల్లో పరిస్థితేంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత గల ఆలయంలో ఇటువంటి వ్యవహారాలకి కారణం ఎవరు అనేది ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతం అన్సీజన్ కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు నామమాత్రంగానే వస్తున్నారు. దాంతో సత్రం గదులకు అంత డిమాండ్ లేదు. కేవలం కొండపైన మాత్రమే ఫుల్ అవుతున్నాయి. కొండ కింద ఉన్న సత్యనికేతన్లో 7 గదుల్లో గత కొద్ది రోజులుగా ఆలయ సిబ్బంది, బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఉంటున్నారు. వారిలో ఎవరు ఈ విధంగా మద్యం బాటిల్స్ తీసుకుని వచ్చారు అనేది తేలాల్సి ఉంది. దేవస్థానంకు సంబంధించిన సత్రం గదుల్లో ఇటువంటి అపచారం పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే స్వామివారికి కొండ మీద, కింద కాటేజీలు ఉన్నాయి. అవి భక్తులకు 24 గంటలకు కేటాయిస్తారు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఈవో సుబ్బారావు ఆకస్మికంగా సత్రం గదులను తనిఖీ చేయడంతో సత్యనికేతన్లో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. అనధికారికంగా గదులు ఏ విధంగా కేటాయిస్తారు అనేది కూడా తేల్చాల్సింది. భక్తులకు ఒకరోజుకి ఒక గది కేటాయించాలంటే 1,00,000 నిబంధనలు పెట్టే అధికారులు వారికి మాత్రం ఇష్టమొచ్చినట్లు సత్రం గదులు పోలీసులకు, దేవస్థాన సిబ్బందికి ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. అసలు అక్కడున్న మద్యం సీసాలు ఎవరు తీసుకుని వచ్చారు అనేది కూడా విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దానిపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు. స్వామివారి సన్నిధిలో ఇటువంటి పాపపు పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సామాన్య భక్తులని కట్టడి చేయాల్సిన దేవస్థాన సిబ్బంది, పోలీసులు ఈ విధంగా వ్యవహరించడంతో మిగతా చోట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా అయోమయంగా మారింది. ఇటువంటి వ్యవహారాలు ఎప్పటినుంచి జరుగుతున్నాయి అనేది శాఖాపరంగా విచారణ చేయాల్సింది. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు వ్యవహరించడంతో ఆలయ ప్రతిష్ఠ అంతకంతకు దిగజారుతుందని అంటున్నారు. సామాన్యులకు చుక్కలు చూపించే అధికారులు ఇంటి దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. స్వయంగా జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న పరిస్థితులు మాత్రం మారలేదు. ఇలాంటి వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.